కోవిడ్-19కి వ్యాక్సిన్ వచ్చేసిందంటూ గత 2 రోజుల నుంచి న్యూస్ పేపర్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. భారతదేశంలో అతి తొందరలో వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతోంది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని చెప్పి ప్రతిరోజు మనం పేపర్లో చదువుతున్నాం. అసలు ఈ వ్యాక్సిన్స్ ఏంటి, భారతదేశంలో అప్రూవల్ ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా వ్యాక్సిన్స్కి వచ్చింది ఫుల్ అప్రూవల్ కాదు, ఓన్లీ ఇంటరిమ్ అప్రూవల్, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అంటే ఏ వ్యాక్సిన్ అయినా, ఏ మెడిసిన్ అయినా, ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ అయినా ప్రజల మీద ఇంప్లిమెంట్ చేసే ముందు, ప్రజలపైన అడ్మినిస్ట్రేట్ చేసే ముందు ఒక రెగ్యులేటరీ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా. ఉదాహరణకి అమెరికాలో ఒక పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీ మోడర్నా కోవిడ్-19కి తాను తయారు చేసిన వ్యాక్సిన్ పర్మిషన్ కోసం, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోసం ఎదురు చూస్తోంది. అలానే ఇంకో కంపెనీ ప్రపంచంలో ఫైజర్, ఒక పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీ, అది కూడా ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తోంది. అయితే భారతదేశంలో మనకు ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది, సిడిఎస్సిఓ అని, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఈ సిడిఎస్సిఓ మొత్తం కోవిడ్-19 వ్యాక్సిన్స్, కోవిడ్-19ఏ కాదు, ఏ డ్రగ్ అయినా, ఏ మెడిసిన్ అయినా, ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ అయినా, ఏ మెడికల్ డివైస్ అయినా పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే అది బయటకు వచ్చి మార్కెట్లోకి వస్తుంది అన్నమాట. అయితే ఈ వ్యాక్సిన్స్ కానీ డ్రగ్స్ కానీ పర్మిషన్ అంత తేలిక కాదు, ఆథరైజేషన్ అంత తేలిక కాదు. పాత రోజుల్లో అయితే ఒక్కొక్క వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత ట్రయల్స్ జరిగి మార్కెట్లోకి రావాలంటే 10, 15, 20 సంవత్సరాల పైన పట్టేది. ప్రతి ఫేజ్లో రెగ్యులేటరీ బాడీ అప్రూవల్ అవసరం వ్యాక్సిన్ ట్రయల్స్లో, ప్రతి ఫేజ్లో. సో గత 100 సంవత్సరాలు చూసుకుంటే మమ్స్కి సంబంధించిన వ్యాక్సిన్ తయారైన తర్వాత కేవలం 4.5 సంవత్సరాలను బయటకు వచ్చింది. అదే పెద్ద చరిత్రగా జనం చెప్పుకున్నారు. అలాంటిది కోవిడ్-19 లాంటి అనూహ్యమైన పరిస్థితి, ప్రపంచాన్ని ఇంత అతలాకుతలం చేసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. అసలు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అంటే ఇంటరిమ్ అప్రూవల్ లాగా, మధ్యంతరంగా ఒక వ్యాక్సిన్ అప్రూవ్ చేయటం. ఆ వ్యాక్సిన్ సేఫ్టీ ఎంత ఉంది, ఆ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది, పూర్తి స్థాయిలో ప్రతి స్టేజ్లో మామూలుగా అయితే పరిశీలిస్తారు. కానీ ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్లో, ఇంటరిమ్ అప్రూవల్లో ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు ట్రయల్స్ చూసి దానిలో జెన్యూనిటీ ఉంటే, అది సేఫ్టీగా ఎఫెక్టివ్గా ఉంటే, దాని సైడ్ ఎఫెక్ట్స్ చూసి ఇస్తారనమాట. జనరల్గా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ వేసుకున్నా చిన్న జ్వరం రావటం జరుగుతుంటుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ కూడా అలాంటివే రావచ్చు. అంతేగాని పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని చెప్పి కూడా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్స్ 2 భారతదేశంలో వచ్చాయి. ఒకటి కోవాక్సిన్, రెండోది కోవిషీల్డ్. ఈ కోవాక్సిన్కి కోవిషీల్డ్కి తేడా ఏంటి, ఈ 2 ఎవరు తయారు చేశారు అంటే, ముందుగా కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ కంపెనీ మన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైరాలజీ, ఈ 2 సంస్థలతో కొలాబరేట్ అవుతూ ఈ కోవాక్సిన్ తయారు చేసింది. తర్వాత కోవిషీల్డ్ అనేది బేసికల్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనకా అనే ఫార్మాసిటికల్ కంపెనీతో కొలాబరేట్ అయి తయారు చేస్తే, దాన్ని భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసింది, ట్రయల్ పార్ట్నర్ అయింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అంటే 2 వ్యాక్సిన్స్ భారతదేశంలోకి వచ్చాయి, ఒకటి కోవాక్సిన్, రెండోది కోవిషీల్డ్. అయితే కోవిషీల్డ్ ఎఫిషియన్సీ అంటే ఆ వ్యాక్సిన్ ప్రజలపైన ప్రయోగిస్తే ఎంత మేరకు ప్రజల్లో కోవిడ్కి ఇమ్యూనిటీ పెరుగుతుందని చూస్తే కోవాక్సిన్ది ఇంతవరకు తేలలేదు. కోవిషీల్డ్ మాత్రం 70.4% అని తెలుస్తోంది. అంటే పూర్తి స్థాయిలో 100% వ్యాక్సిన్ ఎఫిషియన్సీ చెప్పలేని పరిస్థితి అన్నమాట. సో అది సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు కోవిషీల్డ్ అంటే ఏంటి, కోవాక్సిన్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి,
ఏ వ్యాక్సిన్ దేనికి సంబంధించిందో ఒకసారి చూద్దాం. ముందుగా కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ అసలు ఎలా డెవలప్ చేశారు? కోవిషీల్డ్ అనేది ఒక వైరస్ ద్వారా డెవలప్ అయింది. ఆ వైరస్ పేరు అడినో వైరస్. చింపాంజీలకి జలుబు చేసినప్పుడు ఆ జలుబుకు సంబంధించిన వైరస్తోనే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేశారు. ఆ వైరస్లో ఒక జెనెటిక్ మెటీరియల్ ఉంది. కరోనా వైరస్లో మనం చూస్తాం, SARS-CoV-2లో మనం స్పైక్స్ చూస్తాం కదా, స్పైక్స్ ప్రోటీన్. సేమ్ ఈ ఎడినో వైరస్, చింపాంజీలకు జలుబు చేస్తే వచ్చే ఎడినో వైరస్లో కూడా సేమ్ అదే స్పైక్ ప్రోటీన్ ఉందంట. దాంతో ఈ స్పైక్ ప్రోటీన్ కనుక మన బాడీలోకి ప్రవేశపెడితే ఒక వ్యాక్సినేషన్ ద్వారా రేపు కరోనా వైరస్ మనకి ఎఫెక్ట్ అయినప్పుడు ఈ స్పైక్ ప్రోటీన్ ఆ స్పైక్తో ఫైట్ చేసి దాన్ని చంపేసే శక్తి ఉంది. ఎంత శక్తి అంటే దాదాపు 70% చంపే అవకాశం, కొంతమందిలో చంపే అవకాశం లేదనమాట. అది కోవిషీల్డ్ యొక్క పరిస్థితి. అయితే ఈ ఎడెనో వైరస్ని ఫుల్ యాక్టివ్ స్టేట్లో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టరు. కొంత బలహీనమైన స్టేట్లో ఎడెనో వైరస్ని ప్రవేశపెడతారనమాట. ఎడినో వైరస్, ADENO. ఎడినో వైరస్ అనేది చింపాంజీలకి జలుబు చేసే ఇన్ఫెక్షన్లో ఉండే వైరస్. ఆ వైరస్తోనే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఆ వైరస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కోవిడ్లో ఉన్న స్పైక్ ప్రోటీన్ దీనిలో కూడా ఉందన్నమాట. సో కానీ 100% ఎఫిషియెంట్గా కోవిషీల్డ్ పనిచేస్తుందని చెప్పలేం. రెండోది మనకి కోవాక్సిన్. ఈ కోవాక్సిన్ వ్యాక్సినేషన్ వల్ల అసలు ఇది ఎలా డెవలప్ అయింది? దీన్ని మీ అందరికీ తెలుసు, భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు. యాక్చువల్గా కోవాక్సిన్లో ఉంది డెడ్ కరోనా వైరస్, నిస్తేజమై ఉన్న కరోనా వైరస్ అనమాట. మెడికల్ టెర్మినాలజీలో ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న వైరస్. అంటే కోవాక్సిన్ పేరుతో హ్యూమన్ బాడీలోకి ప్రవేశపెట్టేది ఒక ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న కరోనా వైరస్. రేపు ఎప్పుడన్నా మన బాడీలో యాక్టివ్ స్టేట్లో ఉన్న కరోనా వైరస్ వస్తే ఈ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న కరోనా వైరస్ దానికి వ్యతిరేకంగా పోరాడుద్ది అనమాట. సో దానివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడుద్దంట. సో ఈ కోవాక్సిన్ ఎంతవరకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది మన బాడీ మీద ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అయితే భారతదేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ ఈ 2 వ్యాక్సిన్స్కి వచ్చింది, కోవిషీల్డ్కి, కోవాక్సిన్కి 3rd ఫేజ్ ట్రయలే జరగకుండానే ఇచ్చారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ట్రయల్స్ సక్సెస్ అయినా 3rd ఫేజ్ ట్రయలే జరగలేదు. అంతే అత్యవసరంగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఇంత హేస్టీగా ఇవ్వాల్సిన అవసరం ఏంటని చాలా వార్తాపత్రికలు రాస్తున్నాయి. అయితే భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ MD మాట్లాడుతూ ఇది అన్ని విధాల CDSCO, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ రూల్స్ పరంగానే కోవాక్సిన్ తయారు చేశాం కాబట్టి దీనిలో ప్రజలు భయభ్రాంతులు గురవాల్సిన అవసరం లేదు అని చెప్పి. అంటే అతి తొందరలో ఇప్పుడు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్, భారతదేశంలో ఎన్నికలు జరిగితే ఎంత కోలాహలమో ఎంత సందడి ఉంటుందో రేపు COVID-19 వ్యాక్సినేషన్లో కూడా అంతే చూడొచ్చు. దాదాపు 30 కోట్ల మందికి వచ్చే సంవత్సరం 2 ఏళ్లలో మనం వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం. దానిలో 3 కోట్ల మందికి ఈ జూలై లోపలే వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్నాం. దీనికోసం భారతదేశం అప్పటికే కోవిన్ COWIN అనే పోర్టల్ తయారు చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్పింది. ఈ పాటికే 75 లక్షల మంది దీనిలో రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ మనం ప్రయారిటీ పాపులేషన్ అని కొంతమంది అంటాం. అంటే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్, నర్సెస్ ఎవరైతే చాలా ప్రోన్గా ఉంటారో వాళ్ళు, తర్వాత 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, లివర్ ఫంక్షనింగ్ వీక్ కానీ ఇలా ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా తొందరగా ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట. అయితే భారతదేశంలో ఇంకొక పెద్ద బాధ, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో, వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటే ఏంటంటే అసలు వ్యాక్సిన్ డెవలప్ అయ్యి మనం వేసుకునే పరిస్థితిలో ఉండి కూడా, వ్యాక్సిన్ అవైలబుల్గా ఉండి కూడా వ్యాక్సిన్ వాడటానికి భయపడటం, వ్యాక్సిన్ హెసిటెన్సీ. దీనికి కారణాలు అనేకం. దానిపైన సమాచారం సరిగ్గా లేకపోవటం, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రజల్లో దురభిప్రాయాలు ఉండటం, లేదా వాళ్ళ సాంస్కృతిక మతపరమైన అభ్యంతరాలు ఉండటం, ఇలా రకరకాలుగా వ్యాక్సిన్ హెసిటెన్సీ ప్రజల్లో బయలుదేరుద్ది. ఈ వ్యాక్సిన్స్ పట్ల అవగాహన తీసుకురావడం కూడా అంతే అవసరం. ప్రధానమంత్రి మోడీ గారు మొన్న ఒక ట్వీట్ చేశారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండింటికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చిన తర్వాత భారతదేశానికి ఇదొక శుభ తరుణం. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్, మనం గర్వపడే మూమెంట్ ఇది. ఆత్మనిర్భర్ దిశగా మనం COVID-19లోనూ ముందుకెళ్తున్నాం అని చెప్పి ఆయన చెప్పారు.
అయితే ఇక్కడ 2-3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ భారతదేశంలోనే కాదు 11 దేశాల్లో దీన్ని ట్రయల్స్ చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగింది. అలానే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కోవిషీల్డ్ కూడా పూర్తిగా భారతదేశానికి ఏం కాదు. ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనకా వాళ్ళు దీనిపైన సమగ్రంగా స్టడీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఎంతవరకు ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ ఉంది, ఈ వ్యాక్సిన్ ప్రజలపైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఏవైనా పుకార్లు ఉంటే అవి నిజమేనా, ఇవన్నీ కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఖచ్చితంగా ప్రతి వ్యాక్సిన్కి చిన్న జలుబో, దగ్గో, జ్వరమో సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయి ఒళ్ళు నొప్పులో. సో కోవిడ్-19కి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎక్కువ ప్రజల్లోకి తిరుగుతారో, ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారో, ఎవరికైతే రకరకాల జబ్బులతో జీవితాన్ని నడుపుతుంటారో వాళ్ళందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఎంతో మంచిదని చెప్పొచ్చు.